వాటర్ మొత్తం బ్యాక్ వెళ్ళిపోయాక సిచ్యువేషన్ ఇది. మేము మార్నింగ్ లేచే వరకే మా పనమ్మాయి వాళ్ళ హస్బెండ్ ఆల్రెడీ వాటర్ పోస్తూ ఉన్నాడు. ఇంకా మేము కూడా యాడ్ అయ్యి అందరము చేస్తున్నాం. లాస్ట్ మా ఇల్లే, సో అందుకని వచ్చిన చెత్త అంతా ఇక్కడే ఉండిపోయింది. చెత్త అంతా ఏరే వరకే చాలా టైం పట్టింది. ఒక 4 మెంబర్స్ని 1.5 అవర్ చేస్తే గానీ ఇదంతా క్లీన్ అవ్వలేదు మాకు. వాటర్ కూడా ఇంకెక్కడ లేవు. పూల కుండీల కోసం అని సైడ్ కట్టారు, అందులో ఉన్న వాటర్ తోనే మేము మొత్తం క్లీన్ చేసాము. ఇంకా మా పక్కన వాళ్ళకు కూడా హెల్ప్ చేసాము. ఇదైతే మ్యాన్ హోల్ పైన అది తొట్టి పెద్దది పెట్టకపోయింటే అది మొత్తం పైకి లేచి ఇంకా దారుణంగా అయ్యే సిచ్యువేషన్. మాకు జస్ట్ గేట్ వరకు వచ్చి ఆగిపోయాయి. చాలా లక్కీ అని చెప్పుకోవచ్చు నిజానికి. ఈ రోడ్డు పైది క్లీన్ చేసేకి ఇంత టైం పట్టింది. ఇంకా ఇళ్లలోకి వెళ్ళిన వాళ్ళ పరిస్థితి వాళ్ళు మాత్రమే అనుభవించగలరు, ఇంకెవరు ఊహించలేము అసలు. మొత్తానికైతే ఇలా క్లీన్ చేసుకొని లాస్ట్కి ముగ్గు కూడా వేసుకున్నాము. ఫైనల్గా మా హస్బెండ్ అన్నారు, నిజానికి చాలా లక్కీ మనం.